అమెరికాకే కాదు, మన ఇండియాకు కూడా ఒక ఏరియా 51 ఉంది అంటే మీరు నమ్ముతారా? ఈ ప్రదేశం పేరే కొంకలా పాస్. ఇది లడాక్ ప్రాంతానికి సమీపంలో భారత్ చైనా సరిహద్దులో ఉంది. ఈ ప్రాంతం ఇండియా చైనా బార్డర్లో ఉండటం వల్ల ఇక్కడ ఆర్మీ మూమెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఒక ఆర్మీ పర్సనలే 1980లో ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఒక కొండ గుహలోకి ఒక వింత లైటింగ్స్తో ట్రయాంగిల్ షేప్లో ఉన్న ఒక ఆబ్జెక్ట్ ఆ కొండ గుహలోకి వెళ్ళి అలాగే కొంతసేపటికి బయటికి రావడాన్ని చూశాడు. ఇదే కాకుండా ఈ ప్రాంతానికి దగ్గరలోని కొంతమంది మనుషులు అలాగే కొంతమంది టూరిస్ట్ కూడా కొన్నిసార్లు రాత్రిపూట ఇలాంటి వింత కాంతులతో ఉన్న ఆబ్జెక్ట్స్ని ఆ కొండ గుహలోకి వెళ్ళి బయటికి రావడం చూశామని కూడా చెప్పారు. ఈ జరిగిన పరిణామాల గురించి ఇటు భారతదేశ ప్రభుత్వం కానీ అటు చైనా ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా ఒక అఫీషియల్ ఎక్స్ప్లెనేషను రిలీజ్ చేయలేదు. ఇది చాలా సెన్సిటివ్ అయిన బార్డర్ ప్రదేశం అవడం వల్ల మామూలు ప్రజల్ని ఇక్కడ ఎలవ్ చేసేవారు కాదు. అలాగే ఈ ప్రదేశాన్ని కూడా ఎవరు ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ చేయకపోవడం వల్ల ఈ యుఎఫ్ఓ కథనాలకి చాలా బలం కూడా చేకూరింది. ఈ రెండు కారణాల వల్లే చాలామంది యుఎఫ్ఓ థియరీస్ అండ్ రీసెర్చర్స్ ఫీల్ అయ్యేది ఏంటంటే ఈ ఏరియా కూడా ఏరియా 51 లాగే ఒక ఏలియన్ బేస్ అని, అలాగే ఇక్కడ గవర్నమెంట్ ఏలియన్స్ కలిసి అడ్వాన్స్ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తున్నారని అంటారు. కానీ కొంతమంది న్యాచురల్ థియరీస్ చెప్పేది ఏంటంటే ఇది హిమాలయ పర్వతాలకు దగ్గరగా ఉండడం వల్ల ఇది ఒక న్యాచురల్ ఫినామినా కూడా అయి ఉండొచ్చు అని అంటారు. మీరు చెప్పండి, ఇది కూడా ఏరియా 51 లాగే ఒక ఏలియన్ బేస్ అంటారా లేదా ఒక న్యాచురల్ ఫినామినానా? మీ ఒపీనియన్ని కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియోకి కానీ 2 డేస్లో 500 వ్యూస్ అండ్ 50 లైక్స్ వస్తే నేను ఇంకొక కొత్త మిస్టరీ టాపిక్తో మీ ముందుకు వస్తాను. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. జై హింద్.